ధన్యవాదాలు అందరికీ కూడా. కాతిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పవిత్రమైనటువంటి మంగళవారమే స్వామి పుట్టాడు. అన్ని క్షేత్రాల కంటే ఎన్నో నరసింహస్వామి దేవస్థానాలు ఉన్నాయి. స్వామికి ఇక్కడ ప్రత్యేకత ఏమంటే భక్త ప్రహ్లాదునికి మోక్షం ఇచ్చినటువంటి పవిత్రమైన జాగా ఇది. అందుకే ఉగ్ర నరసింహుడు అంటారు. 4 గోపురాలు కలిగినటువంటి 4 గోపురాల అర్థం అంటే చాలామంది తెలియదు. కదిరి క్షేత్రం 4 గోపురాలంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. కలియుగములో మహాపురుషుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంగళవారమున ఆంజనేయుడు పుట్టాడు, నరసింహస్వామి పుట్టాడు. ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కాబట్టి ఈ క్షేత్రానికి చాలా విలువైనటువంటి క్షేత్రం ఇది. చెన్నై అయితే ఉంది, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు అనేకమైనటువంటి కళాకారులు 14 రోజులు బ్రహ్మోత్సవాలలో వస్తూ ఉంటారు. ఇక్కడ 16 రోజులు 18 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. హరికథలు, డ్రామాలు, కావలసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్ని చెక్క భజనలు ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అనుకోకుండా స్వాముల వారి నిజమైన సంకల్పం ఇది. కడప వారిచే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కోలాటలు ఆడుదామా, కోరికలన్నీ తగవేసి కొట్లాడేది రాగము, ద్వేషము, డమ్మము, నేననే అహమును అన్ని పాటలు ఎమిడిచ్చి కోలన్నలు వేశాడు. అందుకే కైవారం తాతగారు చెప్పారు, కోలాటలు ఆడుదామా కోరికలన్నీ తగవేసని. కాబట్టి అటువంటి యొక్క కోలాట ఈ కాద్రి క్షేత్రంలో కడప వారిచే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆ పేరుతో ఆ సంఘం వారు ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ మంగళవారమున ఈ 16వ తారీఖున ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే దైవ సన్నిధిలో రామ, కృష్ణ, వాసుదేవ, కేశవ, పరమాత్మ, వరద, అప్రమేయ, హరిముకుంద మిమ్ము చూడగంటి మీ కృపగనుకొంటి అఖిల సౌఖ్యములు అందగంటి అనంత కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత నిరాకార నిరంజన పరమేశ్వర. భగవంతునికి అనేక పైన పేర్లున్నాయి. అయినా ఈ క్షేత్రంలో భక్త ప్రహ్లాదునికి మోక్షమిచ్చినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అటువంటి క్షేత్రములో భాగవతములో కరములంటే చేతులు, ఈ చేతులతో భగవన్నామ సంకీర్తన చేయడానికి అనేకమైనటువంటి రకాలు ఉన్నాయి. 64 కళలు ఉన్నాయి. ఆ కళల్లో ఈ చెక్క భజన, ఈ కోలన్ అనేది కూడా ఒక కళ. ఇది ఈ కళను మన కడప ఆడవాళ్ళంతా కష్టపడి శ్రమించి భగవంతుని యొక్క కీర్తనలకు వాళ్ళు అడుగులు వేసి ఈ విధంగా అందరినీ కూడా వాళ్ళు చుట్టుపక్కల ఉండే భక్తాదులు అందరినీ కూడా ఆనంద పెడుతున్నారు. కాబట్టి ఈరోజు చాలా పవిత్రంగా చేశారు. ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి మాకు కడప వాళ్ళు ఎవరో తెలియదు కానీ మిగతా ఆడవాళ్ళంతా మా చెల్లులు ఆశా యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తర్వాత గురువు అయినటువంటి బ్రహ్మయ్య గారు ఆయన ఇంకా గట్టిగా అరుస్తాడు, అందరినీ బాగా ఆనందంగా ఎగిరిస్తున్నాడు. ఇటువంటి కళాకారులు కొంతమంది ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ ఛానల్ వారికి ఇక్కడ వచ్చినటువంటి భక్తాదులకు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఎల్లవేళలా సర్వకాల యందు సర్వావస్థల యందు ఆ లక్ష్మీ నరసింహస్వామి కాపాడాల అని కోరుతూ ఈరోజు ఈ ఛానల్ వచ్చినటువంటి వారికి కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాను. ఇది మొత్తం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా పోయేది. ఇది ఒక కదిరి కాదు, ఒక అనంతపురం కాదు, అనేకమైనటువంటి ఆ ఛానల్ పేరు చెప్తాడైనా ఆ ఛానల్ పేరు మనము కొడితే ఆ ఛానల్ పేరు కొడితే అది మన ప్రోగ్రామ్ అంతా కూడా దాంట్లో వస్తుంది. కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి సహకరించినారు. ఈరోజు ఇక్కడ కోలను వేయడానికి దేవస్థానం వాళ్ళ ఈవో గారు, పాలక వర్గము ఈరోజు ఇక్కడ సహకరించి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దేవస్థానం వాళ్ళు చక్కని భోజనాలు ఏర్పాటు చేసి అన్ని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఒకసారి అందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి పాదాల గోవింద, 4 గోపురాల వాడ గోవింద, కైవారము తాతయ్య గారి పాదాల గోవింద, గండి ఆంజనేయ స్వామి పాదాల గోవింద, పాలపాడు తిన్ని ఆంజనేయ స్వామి పాదాల గోవింద. ఇక్కడ 20 కిలోమీటర్ల పాలపాడు తిన్ని ఆంజనేయ స్వామి, ఈ నరసింహస్వామి. ఈ జిల్లాలో ఈ 2 దేవతలు చాలా పవరు. ఎవరు కూడా ప్రమాణం చేసి బతికిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ తిమ్మమ్మ నిర్మాణం 25 కిలోమీటర్లు ఉంది. 65 ఎకరాలలో వృక్షం ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా
తిమ్మం మరిమాన పోతా ఉంటారు. కాబట్టి ఈ రోజు వీళ్ళు యొక్క కోలాటం వేసినటువంటి వాళ్ళు అక్కగారు అందరూ ఈరోజు పాలపాడి తిండికి పోయి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ వీలైతే ఒక పాటకు అక్కడ ఏపించి తర్వాత తిమ్మం మరిమాన వెళ్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నరసింహస్వామి వెంట జంట ఉండి కాపాడాలని నేను మనసారా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.